హిందూ మత విశ్వాసాల ప్రకారం శివ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితం కోసం శివ పురాణంలో అనేక విషయాలు పేర్కొనబడ్డాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గ్రహాల పరిస్థితి ప్రతికూలంగా ఉంటుందో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ శివపురాణంలో నివారణ చర్యలు ఉన్నాయి. శివపురాణం ప్రకారం పరమేశ్వరుడిని ఆరాధించే వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. భోళాశంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు. శివపురాణంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, సమస్యల నుంచి బయటపడేందుకు అనేక నివారణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి వచ్చే ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి రోజున శివపురాణంలో చెప్పిన కొన్ని పరిహారాలను పాటించండి. సంపదను, ఐశ్వర్యాన్ని పెంచుకోండి. ఆర్థిక సంక్షోభం నుంచి వెంటనే బయటపడండి. మహాశివరాత్రి రోజున గంగాజలం, నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇదే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. మీకు రహస్య శత్రువుల నుంచి ముప్పు తొలగిపోతుంది. ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ సోమవారం రోజున ఇలాంటి పరిహారాలను పాటించాలి. మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి 41 సోమవారాల పాటు దీపారాధన చేయాలి. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మహిళలు ఋతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి. ఋతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించటం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. శివలింగం దగ్గర ప్రతిరోజు రాత్రి తొలి భాగంలో దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివపురాణంలో పేర్కొనబడింది. అంతేకాదు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పరిహారంతో కుబేరుడు కూడా సంతోషిస్తాడు. శివ పురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని, ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపై అన్నం పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈసారి శనివారం రోజున అంటే ప్రదోష వ్రతం కూడా వచ్చింది. కాబట్టి శని దోషంతో బాధపడేవారు కూడా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనకరంగా ఉంటుంది.